పైసలు ఇంపార్టెంట్ కాదు, మాట ఇంపార్టెంట్. మాట ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం సొసైటీలో ఎండే ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే కూడా ఎండే ఉంటాం. ఒక విషయం చెప్పండి, పైసలు ఇంపార్టెంట్ కాదు మాట ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు కదా. పైసలు ఎందుకు ఇంపార్టెంట్ కాదు, మాట ఇంపార్టెంట్ అస్సలు కాదు. పైసలు ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నీ మాటకు రెస్పెక్ట్ ఉంటుంది, కానీ నువ్వు సంపాదించే పైసలకు రెస్పెక్ట్ ఉంటుంది. నీ దగ్గర పైసలు వన్స్ మోర్ చేజారిపోయినాయి అనుకో, అవి సంపాదించడానికి కొందరు నెల టైం పడుతుంది, కొందరికి సంవత్సరాల టైం పడుతుంది, కొందరికి జీవితకాలం టైం పడుతుంది. అలాంటప్పుడు మన మాట అనేది మన కంట్రోల్ ఉంటుంది. మనమే మాట్లాడితే మన కంట్రోల్లోనే ఉంటుంది ఇక్కడ. అలాంటి మాట అనేది మన కంట్రోల్ ఉన్నప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మన కంట్రోల్ లేని మనీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు వీడియో కూడా చెప్పిన, చచ్చిపోయేటప్పుడు కూడా మనీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మన దగ్గర పైసలు బట్టే మనకు రెస్పెక్ట్ ఉంటుంది. మన దగ్గర పైసలు బట్టే మనకు సొసైటీ కూడా ఎంతమంది రావాలి, ఎంతమంది పోవాలంటారు. చెప్పిన ఆల్రెడీ లాస్ట్కు ఇచ్చే కుమ్మరులు ఇచ్చే కుండ కంచి కూడా పైసలు వసూలు చేస్తారు. మన కొట్టే డప్పులు కూడా నువ్వు ఇచ్చే పైసల బట్టి కూడా ఎంతసేపు కొట్టలేక నిర్ణయిస్తారు. అందుకని నేను ఏమంటున్నానంటే, మాట కన్నా ఇంపార్టెంట్ పైసలే ఇంపార్టెంట్. ఎందుకంటే నీ ఎంటైర్ జీవితాన్ని నిర్ణయించేదే. ఇక్కడ చాలా మంది పనిచేసి కూడా దానికోసం పనిచేసినప్పుడు అది మన కంట్రోల్ వెళ్ళినప్పుడు దానికి వాల్యూ ఇవ్వాలి. మన మాటకు వాల్యూ కాదు.